నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ కు శాసనసభ ఆమోదం. సరిహద్దుల్లో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 10 మంది మృతి. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్. రైతు శ్రేయస్సే సీఎం కేసీఆర్ నిరంతర కళ. రైతు వేదికలకు శ్రీకారం చుట్టారన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఖమ్మం జడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరైన మంత్రి పువ్వాడ. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలపై అధికారులకు సూచనలు. రాష్ట్ర వ్యాప్తంగా కల్నల్ సంతోష్ బాబుకు నివాళి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు వందనాలు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ 2020-21కి శాసనసభ ఆమోదం తెలిపింది. దాంతోపాటు ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అంతకుముందు సరిహద్దుల్లో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం శాసనసభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్ లారీ ఢీకొని 10 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 30 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. 14 మంది గాయాల పాలవగా వారిని జగ్గయ్యపేట ఆసుపత్రికి తరలించారు. ఆపై వారిని ఖమ్మానికి తరలించారు. మృతులంతా ఖమ్మం జిల్లా మధిర వాసులుగా గుర్తించారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, ఇతర అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలకు ఉపక్రమించారు. తెలంగాణ పౌరులు కృష్ణా జిల్లా రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతులంతా ఖమ్మం జిల్లా మధిర ప్రాంతానికి చెందినవారు. వారి స్వస్థలం ఎర్రుపాలెం మండలం గోపవరం. వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఓ సిమెంటు లారీ వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టింది. దాంతో ట్రాక్టర్ బోల్తా పడింది. రైతు శ్రేయస్సే సీఎం కేసీఆర్ నిరంతర కళ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మరియు బోమ్రస్పేట మండలాల్లో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిలతో కలిసి ఆమె పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. బోమ్రస్పేట మండల కేంద్రంలో రైతు వేదిక భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక్కరికి తమ తమ సమస్యల పరిష్కారానికై ఒక వేదిక కలిగి ఉన్నారని, కానీ రైతులకు మాత్రం ఎక్కడా వేదికలు లేవన్నారు. అందుకే సీఎం కేసీఆర్ రైతు సమస్యల పరిష్కారానికై వారిని సంఘటితం చేసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు వేదికలకు శ్రీకారం చుట్టారని ఆమె తెలిపారు. గురునాథ్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి కుంట, ప్రతి చెరువు నింపుకోవాలని అందరికీ ఉంటుంది. సరే, ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన తర్వాతనే ఈ మిషన్ కాకతీయ ద్వారా చెరువులలో ఉన్న పూడిక తీతంతా తీస్తున్నాం. గతంలో మీకు ఐడియా ఉంది. లేకపోతే అంతకుముందు కనీసం మట్టి తీసే వాళ్ళు కూడా రాకపోయారు. దాంతోపాటు తీసిన తర్వాత అంత ఇంత నీళ్ళు వస్తే చేపలు పట్టుకునే వాళ్ళకి చేపలు వేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పట్టుకొని బ్రతకాలనే ఉద్దేశంతో. ఇంకా మిగతా వాటికి అందరూ మీకు అందరూ తెలుసు, గొర్రెలు కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఈ మధ్య పాడి పశువులు కూడా ఇవ్వాలనే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఇవన్నీ ఏంటంటే గ్రామీణ వ్యవస్థలో ఈ వ్యవస్థ పటిష్టం కావాలని, పుష్టి కావాలని, బాగా ఆర్థికంగా ఎదగాలని ఆలోచనతో చేస్తున్న కార్యక్రమాలు. రైతుకి వ్యవసాయంతో పాటు పాడి పంట ఉంటేనే బాగుంటుందనే ఆలోచన ఎప్పుడైనా రైతు ఆలోచించేవాడు. భవిష్యత్తులో కూడా అదే రావాలని కోరుకుంటున్న దిశగా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంది. అంటే అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్న దాంట్లో భాగంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం కూడా గతంలో కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడాను నేను. రైతులు కల్లాలు చేసుకుంటున్నప్పుడు రోడ్ల మీద చేసుకుంటారు. ఎందుకంటే పొలంలో చేసుకోలేరు కాబట్టి రోడ్డు మీదకి వచ్చి చేసుకుంటూ ఉంటారు. సగం రోడ్డు ఆక్యుపై చేసుకొని కల్లాలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి పరిస్థితి లేకుండా రైతులు వాళ్ళ పొలాలలోనే కల్లాలు కట్టుకునేటట్టు ఈరోజు ముఖ్యమంత్రి గారు నిధులు మంజూరించారు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క అడుగు వేస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల నుండి చూసినాం మనం. తెలంగాణ రాష్ట్రం అంటే
గతంలో కవులు పాటలు పాడేవాళ్ళు, చుట్టూ గోదావరి ఉంది, మధ్యలో ఎడారిగా బతుకుతున్నాం మనమే. కానీ ఆ గోదావరిని, వృధాగా పోతున్న నీటిని ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఒడిసి పట్టుకొని మన రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా కొన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు నడవాల్సిన ప్రాజెక్టు, అంటే ప్రపంచంలోనే అంత పెద్ద ప్రాజెక్టు, అంత పెద్ద లిఫ్ట్, అంత పైకైతే నీళ్లు పోసే లిఫ్ట్ ప్రపంచంలో ఎక్కడ లేదు. మనది ఫస్ట్ లిఫ్ట్ కాళేశ్వరం. దాన్ని పూర్తి చేసుకొని రైతులకు ఈరోజు దాని ద్వారా నీరు అందిస్తూ ఉంటే అక్కడున్న జిల్లాల వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, ఏ క్యాబినెట్ మీటింగ్ దగ్గర నీళ్లు బాగా వస్తున్నాయి, కాలువ ధర నీళ్ళు వస్తున్నాయి, చెరువులు నింపుకుంటున్నాం, కుంటలు నింపుకుంటున్నాం, బోర్బావులలో నీళ్ళు వస్తున్నాయి, పాడుబట్ట బావులలో నీళ్ళు వస్తున్నాయి చెప్తున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. సో మన జిల్లా కూడా అలాంటి పరిస్థితి రావాలని కోరుకుంటా ఉన్నాం. నిన్న మీటింగ్లో కూడా, నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా ముఖ్యమంత్రి గారు అదే చెప్పారు, కాళేశ్వరం పూర్తి చేసుకున్నాం, తొందరలో పాలమూరు రంగారెడ్డి వెంటబడి దాన్ని పూర్తి చేస్తామని నిన్న కూడా వాగ్దానించి చెప్పారు ముఖ్యమంత్రి గారు. అది సంతోషకరంగా నేను కూడా మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. వీలైన తొందరలో ప్రాజెక్ట్ పూర్తి చేసుకుని మన ప్రాంతానికి కూడా నీరు అందించి రైతులకి ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం ప్రభుత్వం తరఫున తప్పకుండా చేస్తామని మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఖమ్మం జడ్పీ సర్వసభ్య సమావేశానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వైరస్ కట్టడిలో ముఖ్య పాత్ర పోషిస్తున్న కలెక్టర్ కర్ణన్ జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విధిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. పాల్గొన్న అధికారులకు, ప్రజాప్రతినిధులకు కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు, వానాకాలం పంటలు, ఎరువులు, విత్తనాల లభ్యత, రైతు బంధు వేదికల నిర్మాణం తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. కరోనా ప్రవేశించిన మొదటి రోజుల్లో ఉన్న వ్యాప్తికి ఈరోజు జరుగుతున్న వ్యాప్తి చూస్తే ప్రతిరోజు దాదాపు 10,000 కేసులు భారతదేశంలో మల్టిప్లై అయిపోతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో అది ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక మహారాష్ట్రలోనే దాదాపు 1,00,000 కేసుల పైన కరోనా వ్యాప్తి జరిగి కరోనా బారిన పడ్డ కేసులు ఉన్నాయి. అటు తమిళనాడులో కానీ, గుజరాత్లో కానీ, ఢిల్లీలో కానీ కేసుల సంఖ్య వేలల్లో ఉంది. రోజు కూడా 1,000 మంది మళ్ళీ కరోనా పాజిటివ్ బారిన పడతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కరోనా మొదట్లో వచ్చినప్పుడు తీసుకున్న చర్యలు, అలాగే కట్టడి కోసం చేసిన ప్రయత్నం, ఆ రోజు లాక్డౌన్ పరిస్థితుల్లో ప్రజలు ముందుగా కొంత లాక్డౌన్లో ఇబ్బందులు పడ్డ తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సహాయ సహకారాలను అందించి లాక్డౌన్ని విజయవంతం చేయటం, తర్వాత కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారంగా లాక్డౌన్ని దశల వారీగా విరమించుకొని ఈరోజు ఖమ్మం జిల్లా మొత్తం కూడా ఈ లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేయబడిన పరిస్థితుల్లో మళ్ళీ సాధారణ పరిస్థితికి రావటం జరిగింది. అయితే మిత్రులారా, మనకి ఖమ్మం జిల్లాలో మనకు నమోదైన కరోనా కేసులు కూడా మనం ఒకసారి తీసుకుంటే దాంట్లో ప్రధానంగా మనం గ్రామీణ ప్రాంతాన్ని మొదటి 2 నెలలు కరోనా నుంచి చాలా బాగా కాపాడుకోగలిగాం. ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి కానీ లేకపోతే కరోనాకు సంబంధించిన కేసులు కానీ నమోదు కాలే. ఎప్పటి వరకు అంటే లాక్డౌన్ దాంట్లో కొంత మదిరలో మరి సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లో ఒక 2-3 కేసులు అట్లా రావటం జరిగితే ఇమ్మీడియట్గా వైద్య శాఖ మరియు కలెక్టర్ గారు తక్షణ చర్యలు తీసుకొని అక్కడ వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఐసోలేషన్లో పెట్టి పాజిటివ్ వచ్చిన వాళ్ళని గాంధీ హాస్పిటల్కి పంపించి వాళ్ళకి కూడా చికిత్స చేసి మనం వాటిని కూడా కట్టడి చేయగలిగాం.
సంగారెడ్డి జిల్లా ఆమ్దోల్ నియోజకవర్గం మునిపల్లి మండల కేంద్రంలో ఎంపీపీ శైలజ అధ్యక్షతన వహించిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారులకు సలహాలు సూచనలు ఇచ్చారు. అనంతరం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. భారత్ చైనా మధ్య జరిగిన కాల్పుల్లో అమరులైన సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించిన అనంతరం ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ మిషన్ భగీరథ నీరు పూర్తి స్థాయిలో అన్ని గ్రామాల్లో 2-3 నెలల్లో వస్తాయని ప్రజా ప్రతినిధులకు తెలియజేశారు. వర్షాకాలం కావున ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా సర్పంచులు, అధికారులు గ్రామాలను పారిశుధ్యంగా ఉంచాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మీనాక్షి సాయి కుమార్, వైస్ ఎంపీపీ కమరుద్దీన్, ఎంఆర్ఓ ప్రవీణ్ కుమార్, ఎంపీడీఓ రమేష్, సర్పంచులు, ఎంపీటీసీలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో కూడా దోమలు, అట్లాగే వివిధ రకాల క్రిములు కూడా అపరిశుభ్రంగా ఉన్న దాని నుంచే ఉత్పత్తి అవుతుంది. దాని అందరూ కూడా శుభ్రం చేయాలని చెప్పి కూడా మన ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ తీసుకొని ప్రతి గ్రామ పంచాయతీ కూడా బలోపేతం చేస్తుంది. దానికి అనుగుణంగా ప్రతి గ్రామంలో ఉన్న సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ ఈ గ్రామంలో ఉన్న పరిసరాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోండి. మన ప్రతి సంవత్సరం కూడా ఆధారాన్ని ప్రతి గ్రామంలో సర్పంచ్లు, ఎంపీటీసీ చాలా ప్రమాణాలు అందుకు మీ అందరినీ అభినందిస్తున్నాం. ఇంకా ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే ఎక్కువ కూడా చెట్లు పెట్టాలని చెప్పి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మన ప్రాంతంలో వర్షం బాగా పడాలంటే, పర్యావరణం బాగుండాలంటే చెట్లు ఎక్కువ ఉండాలి. ఇంకా చెట్ల సంఖ్యను ఎక్కువ పెంచాలని చెప్పి కూడా నేను మీ అందరికీ కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఊరు వెళ్ళే దారి నుంచి ఊరుకు వెళ్ళే ప్రతి ప్రయత్నం చేయండి. ఏదైతే మురికి నీళ్ళు నిల్వ ఉంటుందో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా స్టోరేజ్ నీళ్ళు ఉంటాయి, ఎప్పుడో పెట్టి మర్చిపోయిన నీళ్ళు ఉంటాయి, తొట్టిలో ఉన్న నీళ్ళు ఉంటాయి. అట్లాంటి వాటన్నింటినీ కూడా మీరు పారేయాలి. వాటిని పారేయడం వల్ల దోమల ఉత్పత్తిని తగ్గించి, ఎందుకంటే దోమలు వాటి చెప్పుతాయి. ఇట్లాంటి మురికి నీళ్ళు లేకపోతే దోమలు రావు, దోమలు లేకపోతే సగం రోగాలు మనకు రావు. అట్లా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు కూడా అనే విషయాన్ని కూడా మీరు అందరూ చూసుకోవాలి. ఎందుకంటే నేను అందరూ తెలియజేసుకుంటూ ఇప్పటికీ అధికారులు ప్రతిపాదన సిద్ధం చేశారు, ల్యాండ్ సర్వే చేశారు, ఎంఆర్ఓ లేదు, నేను కూడా అక్కడ ల్యాండ్ పెట్టడం జరిగింది. అది కలెక్టర్ గారు కూడా ప్రభుత్వానికి నివేదించారు. త్వరలో దానికి సంబంధించిన ఫైనల్ నిర్ణయం ప్రభుత్వం నుంచి వెలువడుతుంది. అయితే నాకు తెలిసిన వరకు అయితే మున్సిపల్లోనే ఈ ఫుట్బాల్ సెంటర్ పెట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినట్టుగా నాకు సమాచారం కనుక మన మండలంలో ఈ పెట్టడానికి మా అందరికీ మీ అందరికీ సంతోషదాయకంగా వచ్చాయి. రోడ్డు మీద వచ్చి అట్లా కాకుండా ఇంకొంచెం దూరం పెట్టండి. రేపు మీ గ్రామానికి సంబంధించిన వచ్చే రోడ్డు కనుక విస్తరించామనుకోండి, జనాభా తిరిగిన కొట్టి రోడ్డు విస్తరించామనుకోండి, ఆ చెట్టు తీసేయాల్సి వస్తుంది. అందుకే రోడ్డు కొంచెం దూరంగా ఎవరు చేరుంది ఆ చేతికి బాగా పెట్టండి. పెడితే రేపు భవిష్యత్తులో మనం రోడ్డు విస్తరించినప్పుడైనా ఆ చెట్లు మనం తీసేసే పరిస్థితి రావద్దు. అట్లా వచ్చుకుంటే మనం చెట్లను రెగ్యులర్గా ఉంచుకోగలుగుతామని చెప్పి నేను తెలియజేసుకుంటూ, కరోనా వ్యాధిగా బారిన పడి చాలా మంది అనారోగ్యాలు బాగుంటున్నారు. ఇంకా మీరందరూ గ్రామాల్లో ఉన్న పెద్ద మనుషులు, మీరందరూ గ్రామంలో మీరు చెప్తే అందరూ ఆచరిస్తారు కనుక మీకు కనపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు మాస్క్ ధరించినా లేదా అని కూడా చెప్తే. రాజేంద్రనగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ కార్యాలయం పక్కన ఉన్న బాబు జగజీవన్ రావు విగ్రహం వద్ద స్థానిక రాజేంద్రనగర్ కార్పొరేటర్ శ్రీలత మహాత్మ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవానులకు నివాళులు అర్పించారు. చైనా మన దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని, వారి ఆటలు సాగకుండా భారతదేశంలోని ప్రతి పౌరుడు చైనాను ఎదుర్కోవాలన్నారు. చైనా వస్తువులను భారతీయులు బాయ్కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ కార్పొరేటర్ కోరలు శ్రీలత మహాత్మ, దళిత అధ్యక్షులు బాలరాజ్, రాజేంద్రనగర్ డివిజన్ అధ్యక్షులు సాయి మాలిక్ తదితరులు పాల్గొన్నారు.
భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన దాడిలో వీరోచితంగా పోరాడి కల్నల్ సంతోష్ బాబు ప్రాణాలర్పించారు. భారత వీర జవానుకు రాజన్న సిరిసిల్ల జిల్లా మహాసభ కన్వీనర్ తాటికొండ పవన్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద చిత్రపటానికి పూలమాల వేసి 2 నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన వీర సైనికులకు వందనాలు అని, సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేములవాడ పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షులు కటకం జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం రాత్రి చైనాకు మనకు జరిగినటువంటి యుద్ధంలో చైనా దొంగ దెబ్బ తీసినటువంటి చైనా చేతిలో చివరి వరకు తన ఊపిరినంత వరకు మన దేశం కొరకు పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి మన వీర జవాన్, తెలంగాణ ముద్దుబిడ్డ, సూర్యాపేట వాస్తవ్యుడైనటువంటి దిక్కుమల్ల సంతోష్ కుమార్ గారు, ఆర్యవైశ్య ముద్దుబిడ్డ సంతోష్ కుమార్ గారు, మన సంతోష్ బాబు గారు మన దేశం కొరకు ప్రాణాలు అర్పించి ఆయన స్వర్గస్థులైనారు. వారికి మన వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రగాఢ శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మన దేశం కొరకు ప్రాణార్పించినటువంటి సంతోష్ కుటుంబం వెంట ఆర్యవైశ్యులందరం మేము వెన్నంటూ ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు సంతోష్ బాబు గారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి వేములవాడ పట్టణాన్ని అధ్యక్షులు కటకం జనార్దన్ గారికి, కోశాధికారి శేఖర్ గారికి, వైశ్య సంఘం నాయకులు మాడిశెట్టి గోపాల్ గారు మరియు బంగళ శ్రీధర్ గారు, నక్కుల రవి గారు, దయవాడ నారాజు గారు మరియు నా తోటి మిత్రులందరూ తిరుపతి రెడ్డి మరియు ఇతర మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా మంచాల రాజశేఖర్ గారికి నా తరఫున మా ఆర్యవైశ్య సంఘం తరఫున పట్టణ సంఘం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జోహార్ సంతోష్ బాబు జోహార్. బాధాకరమైన విషయం ఏంటంటే మా తెలంగాణ ఆర్యవైశ్య ముద్దుబిడ్డ సంతోష్ కల్నల్ గారిని చైనా దొంగ దెబ్బ తీసి వీర మరణం చెందినందుకు మేము వేములవాడ ఆర్యవైశ్యులు అందరం కలిసి ఈరోజు 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని ఏజీ కాలేజ్ రోడ్లో అదుపు తప్పిన ట్రిప్పర్ లారీ రోడ్డు పక్కనే ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదం వేకువజామున 4:30 జరిగింది. ఈ ప్రమాదం నుంచి బైక్ నడిపే వ్యక్తి త్రుటిలో తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. స్పందించిన అధికారులు దెబ్బతిన్న కరెంటు తీగలు, స్తంభానికి క్రాన్ల ద్వారా మరమ్మతు కార్యక్రమాలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ట్రిప్పర్ లారీ కింద పడి బైక్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదం తెల్లవారుజామున జరిగింది కాబట్టి అక్కడ జనసందోహం పెద్దగా లేకపోవడం వలన పెద్ద ప్రమాదం తప్పిందని అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి బాపట్ల పట్టణంలో ఎక్కువవుతున్న తరుణంలో దానిని నివారించేందుకు పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగా బాపట్లలో జీబీసీ రోడ్డు దగ్గర లేడీ కానిస్టేబుల్స్ రోడ్డుపై ప్రయాణం చేసే ప్రయాణికులను, వాహనాలను నడిపే వాహన చోదకులను మాస్కులు ధరించమని, మాస్కులు ధరించని వారిపై ₹1000 రుసుము చెల్లించాల్సి వస్తుందని గట్టిగా హెచ్చరించారు. ప్రజల రక్షణ మరియు వారి ఆరోగ్యం కోసం పాటుపడుతున్న వారి తీరును చూసి ప్రజలు చాలా మెచ్చుకుంటున్నారు.
కర్నూలు జిల్లా కోడుమూరు మండలం గోరంట్ల గ్రామంలో దేవుని మాన్యం విషయంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు ఎదురు కట్టెలతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 12 ఏళ్ళ నుంచి చేస్తున్నాం సార్. అదని గుర్తకి జంగమయమానమని పొలం దగ్గర కాడు బాస్తుంది సార్. వాళ్ళు 3 ఏళ్ళు నాటు కట్టెలు తీసుకొని వచ్చినారు సార్. మేము అక్కడ కాడు బాస్తుంటే వచ్చి మమ్మల్ని కుట్టినారు సార్. ఎంతమంది వస్తున్నారు? వాళ్ళు 20 మంది పై ఉంటారు సార్. ఏమన్నారు మిమ్మల్ని? మాన్ చేస్తున్న చేయనని కొట్టినారు సార్. దేవుని మాన్యమా? దేవుని మాన్యం సార్. మీరు ఎందుకు చేస్తారు? 12 సంవత్సరాల నుంచి చేస్తాం సార్. ఇప్పుడు ఎందుకు వచ్చింది గొడవ అట్లా? మరి వాళ్ళు మాన్ చేస్తున్నామని మేము వాళ్ళు సార్. చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గం పుత్తూరు పట్టణంలో మరోమారు కరోనా తన పంజా విసిరింది. పుత్తూరు పట్టణంలో 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పట్టణ వాసులు కరోనా భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇక ఎటువంటి ప్రమాదం లేదంటూ సేద తీరుతున్న ప్రభుత్వ యంత్రాంగానికి ఒక్కసారిగా పట్టణంలో 2 రోజుల వ్యవధిలో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు పరుగులు పెడుతున్నారు. కరోనా పాజిటివ్ కేసులను గుర్తించి వారిని హుటాహుటిన కరోనా నివారణ చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. కర్నూలు కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సన్నద్ధ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్ప, జేసీ రవిపట్టన్ శెట్టి, జేసీ సంక్షేమం సయ్యద్ కాజా మొహిద్దీన్, కర్నూలు మున్సిపల్ కమిషనర్ డికే బాలాజీ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నిధి మీనా, డిఆర్ఓ పుల్లయ్య జిల్లా అధికారులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో దివంగత వైసీపీ నేత చెరుకులపాడు నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా పత్తికొండలో 50 చేనేత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరుకులపాడు నారాయణ రెడ్డి సేవలను కొనియాడారు. సముద్ర జలాల్లో మత్స్య సంపదకు కొదువే లేదు. ఒక్కోసారి రకరకాల చేపలు దర్శనమిస్తుంటాయి. తాజాగా మచిలీపట్నంలోని గిలకలదిండి పోర్టులో మత్స్యకారులు వేటకు వెళ్లగా వారి వలలో ఓ పెద్ద చేప పడింది. జాలర్లకు వల చాలా బరువుగా అనిపించగా దానిని చాలా జాగ్రత్తగా పైకి లాగారు. కాగా ఆ వలలో భారీ టేకు చేప దర్శనమిచ్చింది. ఈ చేపను ఎంతో జాగ్రత్తగా తీరం వరకు తీసుకొచ్చి ఆపై క్రేన్ సాయంతో ఒడ్డుపైకి చేర్చారు. ఆ చేప ధర 50,000కు పైగా పలుకుతుందని జాలర్లు చెబుతున్నారు. పేద మధ్యతరగతి ప్రజల విద్యుత్ బిల్లులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యువ తెలంగాణ పార్టీ నేతలు విద్యుత్ శాఖ కార్యాలయంలో డివిజనల్ ఇంజనీర్ రామారావుకు విజ్ఞాపన పత్రం అందించారు. ఈ సందర్భంగా యువ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు జక్కుల వెంకటరమణ మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిన దృష్ట్యా ప్రభుత్వం విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువ తెలంగాణ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లూరి జక్రయ్య, ఇరిగి ఉజ్వల, ఖమ్మం నగర అధ్యక్షులు చెన్నోజు వెంకటరమణాచారి, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు షేక్ రంజాన్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆధ్వర్యంలో కరోనా వైరస్ తోటి ఈరోజు తెలంగాణలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఆ లాక్డౌన్ రోజుల్లో పేద ప్రజలైనటువంటి పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు మరి కరెంటు బిల్లులు విపరీతంగా వచ్చాయి. అన్యాయంగా అక్రమంగా వేలాది రూపాయలు ఒక్కొక్క సామాన్య నిరుపేద ఇంటికి కూడా 1000 రూపాయలు కరెంటు బిల్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అసలే లాక్డౌన్ తోటి ఇప్పటిదాకా ఇబ్బంది పడిన ప్రజలను మరొకసారి ప్రభుత్వం మరి కరెంటు బిల్లుల పేరుతోటి అధిక బిల్లులు వసూలు చేసి వేలాది రూపాయలు మరి దండుకుంటా ఉంది. ఇది యువ తెలంగాణ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికైనా ఆ లాక్డౌన్ రోజుల్లో విధించినటువంటి కరెంటు బిల్లులను ప్రభుత్వం మాఫీ చేసి వాటిని రద్దు చేయాల్సిందిగా యువ తెలంగాణ పార్టీగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కరోనా పరీక్షలు కూడా చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరీక్షలు ఉచితంగా నిర్వహించి ఆదుకోవాలని చెప్పేసి యువ తెలంగాణ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కరోనా వైరస్ పేరుతో ఈరోజు ప్రభుత్వం విచ్చలవిడిగా అనుమతినిచ్చింది. ప్రైవేట్ హాస్పిటల్కి వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు దండుకోవడానికి ఈరోజు పర్మిషన్ ఇచ్చింది. ఇది సరైన చర్య కాదు.
ప్రైవేట్ హాస్పిటల్కి రద్దు చేసి ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించి తెలంగాణలో మరి ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు ఉచితంగా నిర్వహించాలని చెప్పేసి ఈరోజు యువ తెలంగాణ పార్టీగా డిమాండ్ చేస్తాం. జమ్మికుంట బస్టాండ్లో డివిజనల్ మేనేజర్ రాము ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బందికి తగు సూచనలు సలహాలు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ నూతనంగా టీఎస్ఆర్టీసీ ద్వారా పార్సిల్ మరియు కార్గో సర్వీస్ అతి త్వరలో ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్ రాము, డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి, జమ్మికుంట బస్టాండ్ కంట్రోలర్ ఉపేందర్ సిబ్బంది పాల్గొన్నారు. డివిజనల్ మేనేజర్ రాము నా పేరు, కరీంనగర్. ఈ యొక్క కార్గో పార్సల్ సర్వీస్ని ఇంతకుముందు సిద్ధార్థ ఏజెన్సీ ద్వారా మేము చేస్తూ ఉండడం జరిగింది. అంటే ఒక 3 రోజుల తర్వాత నుండి ఆర్టీసీ ద్వారానే ఈ యొక్క పార్సల్ సర్వీస్ అనేది నిర్వహించబడుతుంది. దీంట్లో ఏంటంటే ఇంతకుముందుకు ఇక్కడికి వచ్చేసి తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉండేది. ఇక నుంచి మా ఎంప్లాయీ ఏజెంట్స్ పెట్టడము, తర్వాత కండక్టర్ డ్రైవర్స్ను, ఒక సూపర్వైజర్ను ప్రతి బస్టాండ్కు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో ఏంటంటే సర్వీస్ అనేది చాలా క్విక్గా ఉంటుంది. మీకు ఇంతకుముందు ప్రైవేట్ ఉండే ఏవైతే ఉన్నాయో కార్గో సర్వీసెస్లో వాటికి చాలా లేట్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆర్టీసీ ఏంటంటే ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు ఉండడం వల్ల మనము ఏ చివరి నుంచి ఏ చివరికైనా మన యొక్క కార్గో కానీ లేదంటే కొరియర్ సర్వీస్ అనేది త్వరగా అక్కడ ఉండే కస్టమర్కు చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉండే మన జమ్మికుంట ప్రజలందరూ మన ఆర్టీసీ యొక్క కార్గో సర్వీసులను ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రివెంటివ్ అరెస్టు పేరుతో అమరావతి యువజన జేఏసీ కన్వీనర్ రావిపాటి సాయి కృష్ణను పటాభిపురం పోలీస్ స్టేషన్లో పోలీసులు నిర్బంధించారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేంత వరకు విడిచిపెట్టేది లేదని పోలీసులు తెలిపినందున రావిపాటి సాయి కృష్ణ స్టేషన్లోనే నిరాహార దీక్ష కొనసాగించారు. అరెస్టుపై గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, గుంటూరు పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జి కోవెలమూడి రవీంద్ర నాని పోలీసులను ప్రశ్నించారు. అరెస్టులతో ఉద్యమాలను అణిచివేయలేరని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండకట్టే వరకు పోరాడతామని రావిపాటి సాయి తెలిపారు. అంటే ఇప్పుడు పంపిస్తారు. గుడ్ మార్నింగ్ సార్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్కు శాసనసభ ఆమోదం. సరిహద్దుల్లో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 10 మంది మృతి. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్. రైతు శ్రేయస్సే సీఎం కేసీఆర్ నిరంతర కళ. రైతు వేదికలకు శ్రీకారం చుట్టారన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఖమ్మం జడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరైన మంత్రి పువ్వాడ. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలపై అధికారులకు సూచనలు. రాష్ట్ర వ్యాప్తంగా కల్నల్ సంతోష్ బాబుకు నివాళి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు వందనాలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.